హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో అమ్మాయిల అరాచకాలను చూడబోతున్నాం. రాత్రిపూట రక్త పింజరి రసిక రాజా రౌండ్ వేసుకుందామని వచ్చారు. గదే టైంలో రక్త పింజరి బ్యాగ్ లో ఏమైనా షాంపూ ప్యాకెట్లు ఉన్నాయని దేవులాడితే ఒక్కటంటే ఒక్క షాంపూ ప్యాకెట్ కూడా దొరకది. ఇంకా ఏం పీకడానికి వచ్చావని పోరొన్నైతే పచ్చున ఒకటి ఇస్తుంది. ఎడమ జేబులెంకలాడినా ఏం దొరకకపోవడంతో చూడండి ఏం చేసిందో ఈమె. దేవుడా, కుక్క కొరికినట్టే చెవుని కొరికి పడేసింది. ఇక దొరికిందే చేసి అనుకున్న దొరసాని దొరగారినైతే దర్జాగా దోచిపడేద్దామని చూస్తుంటుంది. దాంతో దిమాగ్ ఖరాబ్ అయిన దొరసానికైతే దూల తీర్చేస్తాడు. వీడియో తీస్తుర్రని వేడి వేయించుకున్న వయ్యారి పాప కెమెరా బంద్ చేపించడానికి వచ్చి ఖాళీగా కూర్చొనున్న ఖాట్రాజ్ కి ఖజానా దానం చేసేసింది. అర్రే జుమ్జయ్ ఆఫరిచ్చినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. పెళ్ళం పెట్టే టార్చర్ కి పగతో రగిలిపోతున్న పెనిమిటి ఆవునడ్డం పెట్టుకుని సావు దెబ్బే కొట్టిండయ్యా. దాంతో అన్నగారి ఆత్మకైతే అస్సలైన శాంతి దొరికేస్తుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పిక్నిక్ కి పోయి వస్తున్న పాపలు పాట చూడండి ఎట్లా పాడుతున్నాయో. ఓసి మీ అమ్మ కడుపులు మాడ, గిట్ల తయారయ్యారంటే మీరు. ఆగండి ఆగండి, పెళ్ళేదాకా జర్ర ఒప్పుకబట్టుర్రి. ముఖేష్ అంబానీ తన మస్తు పైసలున్నాయి గాని మెదడును మోకాలలో పెట్టుకోనున్న మేడం గారైతే ముఖేష్ అంబానీని ముష్టోడి కంటే కూడా దారుణంగా ట్రీట్ చేస్తుంది. పాప ముఖేష్ అంబానీ చెయ్యి అని ఎంత గులిగినా గింత కూడా ఇజ్జతిస్తలేదు భయ్యా. ముఖేష్ అంబానీ పాపం పట్టపగలే గింతగానం పిసుక్కుంటున్నాడంటే ఇంకా నైట్ పూట ఎంత పిసుక్కుంటున్నాడో. ఈమె వేసుకున్న డ్రెస్ ముందల ఏసీ కూడా పనికిరాదబ్బా. ఎందుకంటే మేడం వేసుకుంది మామూలు డ్రెస్ కాదు, పెద్ద పెద్ద పొక్కలతో కూడిన డ్రెస్ కాబట్టి సల్లసల్ల గాలి సీదా లోఫట్కెళ్ళి బ్యాక్ సైడ్ బాక్సుల్ని బాగా కూలింగ్ చేసేస్తాయి. చిగిరిపాటపై చిందులేస్తున్న చింతామణి బ్యాటుని ఏదో నామకే వాస్తే వాడుతుంది గాని బాల్స్ నైతే భీభత్సంగా వాడేస్తుంది. ఏదేమైనా చిగిరిపాటపై చింతామణి అయితే డాన్స్ చించి పడేసింది. గైస్, కొందరు తీటపోరిలకు తిన్నగా ఉంటే తిక్కలేస్తుంది కావచ్చు. ఈ కుర్చీ మీద కిස්සరబస్తర చేస్తున్న కిసుక్కు పాప కూసున్న కాడనే శాంతిగా కూసోకుండా సడుగులు ఇరగొట్టుకుంటది. ఈ తమన్నా తన అందం గురించి నలుగురు చెప్పుకోవాలని చూడండి ఎంత మంచి డ్రెస్ వేసుకొని వచ్చిందో. మరి వర్ణించాలే కదా అందాన్ని. ఫేస్ చూడండి గైస్, రోజు రోజుకి ఎంత గ్లో పెరిగిపోతుందో ఏమిలా. అసలైన అందం అంటే ఆ పెదవుల్లోనే ఉంది చూడండి గైస్. ఆ పెదవుల పైన ఆ లిప్స్టిక్ చూడండి, కిర్రాక్, అసలు కిర్రాక్. లక్స్ సోపు వాడే లచ్చక్క లెగ్గిన్ వేసుకొని లవడల పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మొత్తానికి మనకున్న మూడు ఉత్సాహాన్ని స్వచ్ఛమైన టేకు చెక్క సర్వనాశనం చేసి పడేసింది. రోడ్ల మీద తిరిగే రౌడీ పాప చిట్టి మీద ఏందో ఏమో రాసి బైక్ ముందల పడేసి మెల్లగా వెళ్ళిపోతుంటది. దాంతో పరేషాన్ అయిపోయిన బైక్ రైడర్ కొంపదీసి ఫోన్ నెంబర్ ఏమన్నా రాసిచ్చిందా అని మస్తు ఆశతో హడావిడిగా లేపుతాడు. ఆ లోపట్నే రౌడీ పాప స్కూటీ మీద ఎక్కి తుర్రుమనేస్తది. పక్కా ఫోన్ నంబరే ఉండొచ్చు అనుకున్న అన్నకు పిల్లైతే మామూలుగా కొయ్యలేదు భయ్యా. ఇసొంటి లంగా బుద్ధులు చేస్తే ఎవడో ఒకడు లేపుకపోయి సక్సెస్ఫుల్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేస్తాడు. అంతేగా చేపలు పట్టడానికి వచ్చిన చింతామణి చేపల వలనైతే స్వాగ్ స్టైల్లో తిప్పి చేప మీద వేసింది. బట్ బాప్రే, బొడ్డును చూపిస్తూ బుసలు కొడుతూ నడుముని నాగంబాము లెక్కనే తిప్పుతూ నరులను రెచ్చగొడుతున్న రక్త పింజరి కోసం తులం బంగారం తాకట్టు పెట్టడానికి కూడా తయారుగున్నారు జనాలు. ఏదేమైనా ఈ మంత్ లో మొబైల్ రీఛార్జ్ చేసినందుకు మనశ్శాంతిగా ఉందబ్బా.
డాన్స్ చేయండిరా అంటే అన్ని దుడక పనులు చేస్తుర్రు వీళ్ళు. ఎందుకురా ఆగిపోయావు? ఏం చూస్తున్నావు రే? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. దొడ్డిదారుల పోవాలని చూస్తున్న దూలపోరిని దేంతో కొడితే దారికొస్తుందో నాకైతే అర్థమైతలేదు గాని పర్ఫెక్ట్ టైంకి పిల్లిలాగొచ్చిన పోలీస్ ఆఫీసర్ గారు ముందలికెళ్ళి తీస్తే మేడం మూసినదిని ప్రక్షాళన చేసేస్తదని ఏం తెలియనట్టు వెనక్కికెళ్ళి తీస్తుంటాడు ఫోటోలు. మొత్తానికి బంగారు తల్లి బాపు జేబులో ఉన్న 1500 రూపాయలని బూడిదిపాలు చేసిందనే చెప్పొచ్చు. లవ్లీ పాపపై లోషన్ రుద్దిన లక్కీ ఫెల్లో ఎవడో గాని నైట్ అంతా బాత్రూమ్ లో ఎంతగానం బాదుకున్నాడో. అసలైన అదృష్టం అంటే వాందే చూడండి అబ్బా. కల్తీ లేని స్వచ్ఛమైన టేకు సెట్టును చూడండి ఎట్లా నాట్యం చేస్తుందో. ఈ సంబంధం చూసిన సావుకారి ఎవడో గాని పురుషుడిని తీసుకురారా అంటే పులిహోర గారిని తీసుకొచ్చి పెళ్లి కూతురు కట్టగట్టిండు. పసలేని పెండ్లి కొడుకు పిల్లలెక్క డాన్స్ చేస్తుంటే పాపం పెండ్లి కూతుర్ని చూడండి సిగ్గుతో ఎట్లా తలదించుకుంటుందో. జిలేబీలను చూడగానే జిగేల్ రాజాకు నోట్ల నీళ్ళొచ్చేసినాయి. అందుకే జూమ్ చేసి చూస్తుండు. చూడమని చెప్పి చూతే డ్రెస్లు వేసుకునేది ఈ రక్త పింజరీలే, చూస్తేనేమో బుసలు కొట్టేది కూడా ఈ రక్త పింజరీలే. కాలేజ్కి వెళ్ళవే అని కోటి ఆశలతో కన్న తల్లిదండ్రులు కూతుర్ని కాలేజ్కి పంపిస్తే కూతుర్ని చూడండి కన్న తల్లిదండ్రుల పేరుని ఎట్లా నిలబెడుతుందో. గాలికి తిరిగే గంజాయి బ్యాచ్ కి గ్యాప్ ఇవ్వకుండా గాలి గొట్టుడు కొడుతుంది. ఆత్రమాత్రంలో వస్తున్న అన్నగారు అడ్డంకెళ్ళొస్తున్న అమ్మాయిని చూసి దెబ్బకు దడుచుకొని దారే మార్చుకుంటాడు. ఆల్రెడీ అన్నగారు కోలుకోలేని దెబ్బ తిన్నట్టున్నాడు. ఇంకోసారి దెబ్బ తాకితే ఓర్చుకునే ఓపిక కూడా లేదన్నకు. మంగపతి గారు ఏడేడ బిజీలు ఉన్నారో గాని ఈ పిల్ల మాత్రం లోఫట దాపెట్టుకున్న కరోనంతా బయటికి గక్కేస్తుంది. దేకు అన్న గొంత నన్ను దేకడే మత్త నీ కొడుకు అన్నట్టే తెగ ఫీల్ అయిపోతుంది పాపం. వీళ్ళు బయటనే ఎంతగానం బుసలు కొడుతురంటే ఆ రోజు ఆ గదిలో ఇంకెంతగానం బుసలు కొట్టుకున్నారో అనేది నా ఒక్కని మాట కాదు, నీ మాట, నా మాట, ప్రజలందరి మాట. వామ్మో 90% వెయిట్ మొత్తం ఒక్కడే లేపేస్తున్నాడంటే ఎనర్జీ మొత్తం పిర్రలకెంచే గుంజుతున్నట్టు కనిపిస్తున్నాడు. కిక్కు మీదున్న కిసక్కు పాప కిస్సెచ్చి కొరికి పడేరా అంటూ ఆఫర్ ఇస్తుంటే టేకు షర్ట్ గానికైతే ట్యూబే వెలుగుతలేదు అసలు. ఈ పల్లెటూరు బైక్ ఈ నిదానస్తుడు టోటల్ గా చెప్పాలంటే ఈడు నాకు వద్దండి. ఫైనల్ గా అంతే గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.